మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ మహాయుతి కూటలైతే తగ్గాపోరుగా పోటీ చేసి చివరికి మహాయుతి కూటమి అత్యధికంగా భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అజిత్ పవార్ ఎన్సీపీతో పాటు అలాగే షిండే శివసేన అలాగే బీజేపీ ఈ మూడు పార్టీలు మహాయుతి కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఇంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి షిండే శివసేన ఎవరైతే ఉన్నారో ఏక్నాథ్ షిండే అధికారంలో ఉన్నప్పుడు మహావికాస్ అఘాడీ నుంచి కొంతమంది అధికార పార్టీలోకి చేరడం జరిగింది. కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక 20 మంది. వారికి వై కేటగిరీ భద్రతనైతే కేటాయించారు. ఎందుకంటే వారిపై కొంచెం ఎక్కువ దాడులు జరిగే అవకాశాలు ఉంటాయని. ఇప్పుడు వీళ్ళకి ఈ వై కేటగిరీ భద్రతనైతే కుదించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. వీళ్ళతో పాటు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా కుదించడానికి సిద్ధమైంది. కాకపోతే 20 మంది కేవలం ఒక్క పార్టీ నుంచి 20 మంది. ఈ పార్టీతో చూస్తే ఏక్నాథ్ షిండే పార్టీతో చూస్తే మిగతా బీజేపీ ఎన్సీపీ అయితే చాలా తక్కువ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ ఏక్నాథ్ షిండే వర్గం అయితే ఇప్పుడు మహాయుతి మన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై కొంచెం గుర్రుగానే ఉంది. ఇప్పటికే కొంతమంది ఏమొచ్చేసి ఏక్నాథ్ షిండే వర్గంతో ఈ శరద్ పవార్ యొక్క పార్టీ ఏదైతే ఉందో ఎన్సీపీ వాళ్ళ వర్గం అయితే టచ్లో ఉన్నారు. మరొక వైపు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి సంబంధించినటువంటి వర్గం ఇటు దేవేంద్ర ఫడ్నవీస్తో టచ్లో ఉన్నారు. కొంచెం ఒక 3 సార్లు భేటీ అయ్యారు కూడా. దీంతో ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వై కేటగిరీ భద్రతని తగ్గించడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది. దీంతో మరికొంత లొకలొకలు అలాగే కన్ఫ్యూజన్ అయితే కార్యకర్తల్లో బయలుదేరాయని అక్కడ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులని కాపాడడానికి, ఆర్థిక వనరులు వృధా కాకుండా చేయడానికి, చాలా వరకు సేవ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అయితే చెబుతుంది. ప్రస్తుతానికైతే ఏక్నాథ్ షిండే గారు అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ అయితే అటొక ముఖం ఇటొక ముఖం అయితే చూపించుకొని ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ అయితే ప్రస్తుతానికి నడుస్తున్నారు. కానీ లోపల అయితే కొంచెం రాజకీయంగా కొన్ని విభేదాలు ఉన్నట్లయితే తెలుస్తోంది.